హిందువులు విశ్వసించే అత్యంత ముఖ్యమైనవి జ్యోతిష్యం, వేదశాస్త్రం. వాస్తుని నమ్మినట్లే అదృష్ట సంఖ్యను కూడా నమ్ముతాం. అంతేకాదు, నచ్చిన కలర్ కంటే శుభంగా పరిగణించే రంగు వస్తువులు, దుస్తువులు ధరించడంతో పాటు వాహనాలను కూడా ఎంపిక చేసుకుంటాం. మన పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కో జన్మరాశి ఉంటుంది. కొందరికి జన్మ నక్షత్రం ప్రకారం 12 రాశుల్లో ఏదో ఒకటి వర్తిస్తుంది. అయితే మనల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే వాహనాలు కొనుగోలు చేసే ముందు ఏ రాశి వారికి ఏ రంగు మంచిది, అదృష్ట సంఖ్య, వాహనానికి ఏ నంబర్ మంచిది అనే సందేహాలు అనేక మందికి ఉన్నాయి. దీనిపై విజయనగరంకు చెందిన ప్రముఖ వేద పండితుడు, అర్చకుడు పులకొండ సుబ్రహ్మణ్య శర్మ ఏ రాశి వారికి ఏ రంగు, ఏ నంబర్ మంచిదో తెలిపారు. రాశి ఆధారంగా అదృష్ట సంఖ్యలు, శుభ రంగులు ఎంపిక చేసుకుంటే శ్రేయస్సు కలుగుతుందని ఆయన సూచించారు. మనం ఏదైనా కొత్తగా వాహనం కానీ తీసుకున్నట్టయితే మనకి ఏ రంగు వాహనం మనకి పనికొస్తుంది, లేదు అంటే నెంబర్ ప్లేట్లో మనకి లక్కీ నెంబర్ ఏది, ఏదైనా మనం శుభ సమయాల్లో ప్రారంభించాలంటే మనకి లక్కీ నెంబర్ ఏదైనా చాలామంది సందేహపడుతూ ఉంటారు. అటువంటి వారికి చక్కనైనటువంటి తరుణోపాయం ఏంటంటే మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9. ఎరుపు, తెలుపు, పసుపు రంగులు శోభాయమానంగా ఉంటాయి. అధిష్టాన దేవత కుజుడు. మిత్రగ్రహాలు రవి, గురువులు. కాబట్టి ఈ రంగుల వాహనాలు వారికి శుభప్రదమని చెప్పారు. వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. తెలుపు, ఆకుపచ్చ రంగులు సౌభాగ్యాన్ని ఇస్తాయి. అధిష్టాన దేవత శుక్రుడు. మిత్రగ్రహాలు శని, బుధుడు. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 2. చంద్రుడు అధిష్టాన దేవత. తెలుపు, ఎరుపు, పసుపు రంగులు అనుకూలం. మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9. ఎరుపు, పసుపు, తెలుపు రంగులు వాళ్ళకి అనుభవంలోకి పనికొస్తాయి. వారి యొక్క అధిష్టాన దేవత కుజుడు. మిత్రులు రవి, గురుడు. కాబట్టి పసుపు రంగు, ఎరుపు రంగు, తెలుపు రంగు వాళ్ళకి చాలా శోభాయమానంగా పనికొస్తాయి. అదేవిధంగా వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. వారు తెలుపు, ఆకుపచ్చ రంగులు వాళ్ళకి సరిపడేటువంటి రంగులు. వారి యొక్క అధిష్టాన దేవత శుక్రుడు. అలాగే శని, బుధుడు మిత్రులు. కాబట్టి ఆకుపచ్చ, నలుపు వాళ్ళకి సరిపడేటువంటి రంగులు. సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1. అధిష్టాన దేవత సూర్య భగవానుడు. మిత్రగ్రహాలు చంద్రుడు, కుజుడు, గురుడు. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగులు శ్రేయస్కరం. కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్య 5. అధిష్టాన దేవత బుధుడు. మిత్రులు శని, శుక్రుడు. ఆకుపచ్చ, తెలుపు వర్ణాలు మంచివి. తులారాశి వారికి అదృష్ట సంఖ్య 6. తెలుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ వారు శోభస్కరంగా ఉంటాయి. అధిష్టాన దేవత శుక్రుడు. శని. వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారికి అధిష్టాన దేవత కుజుడు. కాబట్టి మిత్రులు గురుడు, రవి, చంద్రుడు. వారికి తెలుపు, ఎరుపు, పసుపు శోభాయమానంగా ఉంటాయి. ధనస్సు రాశి వారికి అదృష్ట సంఖ్య 3. అధిష్టాన దేవత గురుడు. మిత్రులు కుజుడు, చంద్రుడు. పసుపు, ఎరుపు, నీలం రంగులు అనుకూలం. మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 8. నీలం, ఆకుపచ్చ, నలుపు, పసుపు రంగులు సౌభాగ్యాన్ని ఇస్తాయి. అధిష్టాన దేవత శని. మిత్రులు శుక్రుడు, బుధుడు. కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 8. నీలం, ఆకుపచ్చ, నలుపు రంగులు మంచివి. అధిష్టాన దేవత శని. మిత్రులు కుజుడు, శుక్రుడు. ఇక మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 3. అధిష్టాన దేవత గురుడు. పసుపు, ఎరుపు, నీలం రంగులు శుభప్రదమని తెలిపారు. తమ తమ రాశికి అనుగుణంగా వాహనం రంగు ఎంపిక చేసుకోవడంతో పాటు నంబర్ ప్లేట్లోని అంకెల మొత్తం తమ అదృష్ట సంఖ్యకు ఉండేలా చూసుకుంటే విజయాలు, శాంతి, ఆర్థిక ప్రగతి కలుగుతాయని పులకొండ సుబ్రహ్మణ్య శర్మ సూచించారు. విశ్వాసంతో పాటు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే జీవితం సాఫీగా సాగుతుందని ఆయన తెలిపారు. మీ రాశుల వారు మీ వర్ణాలను బట్టి ఆ విధంగా ఉపయోగించుకొని శుభ ఫలితాన్ని పొందండి.